నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సురభి వాణిదేవి. ఎల్లారెడ్డిగూడలో సంబరాలు చేసిన టీఆర్ఎస్ శ్రేణులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఆశలు గల్లంతయ్యాయి. పట్టుభద్రులు తగిన బుద్ధి చెప్పారన్న కిషోర్ వ్యాస్ బిలాల్. హుజూరాబాద్ లో మంత్రి ఈటెల జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు చేసిన టీఆర్ఎస్ శ్రేణులు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ రహదారి నిర్మాణంలో జాప్యం. పట్టించుకోని అధికారులు, వాహనదారుల ఇక్కట్లు. మైలార్దేవుపల్లిలో పోలీసుల కాటన్ సర్చ్. పత్రాలు లేని 36 బైక్లు, 4 ఆటోలు, 1 కార్ సీజ్. ఇక డీటెయిల్స్ కెళ్తే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణిదేవి విజయం సాధించడంతో ఎల్లారెడ్డిగూడలో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేశారు. అనంతరం కార్పొరేటర్ వనం సంగీత యాదవ్ టీఆర్ఎస్ నాయకులకు మిఠాయిలు అందించి సందడి చేశారు. ఈ సందర్భంగా ఓటు వేసిన పట్టభద్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అప్పు ఖాన్, మధు యాదవ్, శరత్ గౌడ్ పాల్గొన్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేసిన ఓటర్లందరికీ టీఆర్ఎస్ ట్రస్ట్ నాయకులు ఆదిత్య కృష్ణ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నందకిషోర్ వ్యాస్ బిలాల్ కృతజ్ఞతలు తెలిపారు. బేగం బజార్ డివిజన్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పూజా వ్యాస్ బిలాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీఆర్ఎస్ సంబరాల్లో నందకిషోర్ వ్యాస్ బిలాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ కార్యకర్తలతో కలిసి బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ ఎన్నికల్లో పట్టభద్రులు బీజేపీకి తగిన బుద్ధి చెప్పారని నందు బిలాల్ తెలిపారు.
सुरभि वानी देवी के जीत पर मैं सभी टीआरएस पार्टी के लीडर्स कार्यकर्ताओं को बधाई देता हूं। खासकर गोशामेल विधानसभा क्षेत्र के सारे कार्यकर्ताओं ने यूनाइटेड मिलजुल कर काम किया और मैं वादा करता हूं कि इस विधानसभा से आशा करता हूं भारी मेजॉरिटी हमारे कैंडिडेट को आई होंगी। बुद्धिजीवी, पढ़े लिखे, समझदार ग्रेजुएट्स लोगों ने टीआरएस पार्टी को साथ दिया है, ये बहुत अच्छा संकेत है। मैं भारतीय जनता पार्टी के नेताओं को समझाना चाहता हूं, अभी भी आप लोग सुधर जाइए, आपके छिछोरेपने लतखोर बातें बंद करिए। क्या कहा था आपने जीएसएमसी इलेक्शन में 25,000 रुपए देंगे, किसी को 10 पैसे दिए? पूरे मटाना बना के देंगे, गाड़ियां छुड़वाएंगे, सर्जिकल स्ट्राइक करवाएंगे। अरे भाई कब तक झूठ बोलोगे आप लोग? जनता ने आपको मुंह तोड़ जवाब दे दिया है। समझदार बुद्धिजीवी ग्रेजुएट्स ने आपको समझा दिया है कि हम गवर्नमेंट के साथ है, हम सीएम साहब के साथ है, केटीआर के साथ है, डेवलपमेंट के साथ है। मैं ग्रेजुएट्स को, जो भी बुद्धिजीवी जिन्होंने भी वानी देवी को वोट दिया है, उन सबको धन्यवाद देता हूँ। आपने गवर्नमेंट का साथ दिया और आने वाले दिनों में भी सरकार के साथ रहे, टीआरएस पार्टी को मजबूत करे। हमारी पार्टी, हमारी गवर्नमेंट इस राष्ट्र को एक डेवलप्ड स्टेट की तरह ले जाने में आगे बढ़ेगी, ये हम वादा करते हैं। जय तेलंगाना, जय केसीआर, जय केटीआर। एक सिटिंग सीट को हराकर लोगों ने, ग्रेजुएट इंटेलिजेंट पीपल ने ये प्रूव किया है कि दे आर विद टीआरएस पार्टी एंड दे आर विद डेवलपमेंट। वी आर वेरी हैप्पी ऑन द विन ऑफ सुरभि देवी मैम। आई कंग्रेचुलेट हर ऑन हर विन एंड आई थैंक ऑल द वोटर्स हु हैव वोटेड इन आवर फेवर एंड आई थैंक यू एवरीबडी एंड బ్యాలెట్ అయినా ఈవీఎం అయినా గెలుపు కార్దే. జై తెలంగాణ. ఇక హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలు పలు ప్రాంతాల్లో జమ్మికుంట పట్టణ పరిధిలో ఘనంగా నిర్వహించారు. జమ్మికుంట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ఈటెల అనంతరం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈటెల జన్మదిన సందర్భంగా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరానికి శ్రీకారం చుట్టారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి ఈటెల కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డి కుమారుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు చేపట్టారు. మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో మంత్రి మల్లారెడ్డి సమక్షంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, కార్పొరేటర్లు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఈ వేడుకల్లో ప్రముఖ సింగర్ మంగ్లీ తన ఆట పాటలతో అలరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ఆర్ఎస్ ప్రవీణ్ ఐపీఎస్ పై బీజేపీ నేతల విమర్శలు, దాడులు తగవని ఖండించారు. బీజేపీలో ఉన్న దళిత నాయకులు బయటకు వచ్చి బీజేపీ నేతలను ప్రశ్నించాలని తెలిపారు. బీజేపీ పార్టీకి దళితులు ముందుకు వస్తే మెంగుడు పాడడం లేదన్నారు. దళితులు ఈ రోజు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారంటే దానికి స్వేరోస్ లాంటి సంస్థలే కారణమని తెలిపారు. బీజేపీ పార్టీ ఇకనైనా మనువాద రాజకీయాలు వీడి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విమర్శలు ఆపాలని హెచ్చరించారు. తల్లిదండ్రుల నుంచి నేర్చుకొని ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ప్రభుత్వంలో దళితులకు ఒక సంస్థ ఉన్నటువంటి సంస్థకు అధికారిగా అయ్యి దళితులు కూడా చదువుకోవచ్చు అనేటువంటి అంశం మీద వారికి అనేకమైనటువంటి సౌకర్యాలు కలగజేసి ఈరోజు స్వేరోస్ అంటే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ, అది పెద్ద దాని డిఫరెంట్ ఆర్ఎస్ఎస్ కు బజరంగ దళాల విభాగాలు కాదు అది. ప్లస్ ఎవరు కూడా ఎవరి భావజాలం వారిది. నాస్తికులు ఉంటారు, భక్తులు ఉంటారు, హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అందరూ. నేను పక్కా హిందూ, నాకు దైవభక్తి దైవిత్వం అనేది నాకు నా జీవితంలో నరనరాని ఉంది. ఇంకొకరికి ఉండదు. అంటే హిందుత్వాన్ని విశ్వసించకపోతే దేశద్రోహం కింద వస్తుందా? నువ్వు రామ జన్మభూమి కట్టేదానికి పైసలు లేకపోతే దేశద్రోహం కింద వస్తుందా? దళితులు చదువుకుంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమా? ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎట్లుందంటే, ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు తను చదువుకోలేదు కాబట్టి ఎవరు చదువుకోలేదు చదువుకోవద్దన్నట్టుగా, దళితులకు సంబంధించినటువంటి అభ్యున్నతి కొరకు కృషి చేస్తున్నటువంటి ప్రవీణ్ కుమార్ గారి మీదనో సంస్థ మీదనో అనవసరం రాద్ధాంతం ప్రారంభం చేశారు. నేను ఒకటే అడుగుతాను, ఇలా భారతీయ జనతా పార్టీ దళితులు చదువుకోవడం ఇష్టం లేదా? భారతీయ జనతా పార్టీ మనువాద పార్టీ కదా. మీరు ఎవరు కూడా వాళ్ళ భావాలను వ్యక్తం చేసే అవకాశం ఉందా లేదా? అంటే హిందుత్వం అనేటువంటిది మీకు మీ పార్టీకి తొత్తులుగా మీ పార్టీకి ఉంటేనే హిందుత్వాన్ని మేము అవలంబించాలనా? ఇవాళ ఇటువంటి పరిణామాలు ఏదైతే జరుగుతా ఉన్నాయో దాని మీద నిరసన చెప్తారు. వీళ్ళు నిరసనలు చెప్తారు. వీళ్ళు పోయి హుజూర్ నగర్లో పోయి అక్కడ ఉండబడేటువంటి ప్రభుత్వ ఆస్తులు కూలగొడితే అది దాని కరసేవనట. వీళ్ళకి నిరసన చెప్పడానికి వస్తే వీళ్ళ దాడి జరిగిందనేటువంటి ఆరోపణలు. ఇవాళ ఒకటే అడుగుతానా, భారతీయ జనతా పార్టీ నాయకత్వం అది కిషన్ రెడ్డి గారు మాట్లాడతారా? మిగతా పార్లమెంట్ సభ్యులు మాట్లాడతారా? బండి సంజయ్ గారు మాట్లాడతారా? ఇలా దళితుల చదువులకు సంబంధించిన విషయం లోపల ప్రవీణ్ కుమార్ గారు దళితుల అభ్యున్నతి కొరకు రెసిడెన్షియల్ స్కూల్స్ యొక్క ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేసి వాళ్ళు కూడా ఉన్నత విద్యా అవకాశాలను పెద్ద పెద్ద చదువులు చదువుకొని వాళ్ళు ట్రిపుల్ ఐటీలో లేకపోతే బాసరా ఐఐటీలో లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్కో మిలిటరీకో సైనిక్ స్కూల్కో లేదా కోడింగ్ ఇతరత్ర సాంకేతికమైన మారుతున్న విప్లవానికి అనుగుణంగా వాళ్ళను కూడా నైపుణ్యులుగా తయారు చేయడమే నేరమా అని అడుగుతా ఉన్నాం. అది మీరు ఓర్వలేరా అని అడుగుతా ఉన్నాం. అందుకేనా మీరు ఇలా వ్యక్తిగతమైనటువంటి దాడి జరుపుతా ఉన్నారని అడుగుతా ఉన్నాం ఇలా భారతీయ జనతా పార్టీని. దళితులు చదువుకోవడం మీ పార్టీకి ఇష్టం లేదా? దళితుల మీద ఈ విధమైనటువంటి కక్ష సాధింపు ధోరణి జరుగుతుందా అని అడుగుతా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్ని వర్గాలను పైకి తీసుకురావాలని ప్రయత్నం చేసినాం. అందుకే అనేక విధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు ఏర్పాటు చేస్తే ఇలా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత దళితులకు, గిరిజనులకు సంబంధించిన ఏదైనా ప్రత్యేకించి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి బండి సంజయ్పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని తెలిపారు. అదేవిధంగా స్వేరో సంస్థ పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం ముస్తాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి ఫిర్యాదు పత్రం అందజేసి వారిపై కేసు నమోదు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లారపు సంతోష్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు కోలా కృష్ణ పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో గత 4 రోజుల క్రితము పార్టీ కార్యక్రమం పైన వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారిపైన
కొంతమంది ఒక సంస్థకు చెందిన దుండగులు ఇనుపరాట్లతో కర్రలతో దాడి చేయడానికి మరి అత్యాయత్నం చేయడానికి ప్రయత్నించడం జరిగింది. కాబట్టి అట్లాంటి వారిపైన ఇంతవరకు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. ఒక ఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికే రాష్ట్రంలో రక్షణ లేకపోతే మిగతా వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించవచ్చు. ఒక భారతీయ జనతా పార్టీ అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూస్తూ పరమత సహనాన్ని పాటిస్తుంది. కానీ కొంతమంది బురద జల్లే విధంగా ఒక మతానికి ప్రాంతానికి పరిమితం చేయాలని చూస్తున్నారు. మేము హిందూ మతాన్ని గౌరవించుకుంటూ హిందూ మతాన్ని ఆకాంక్షిస్తాము. అదే సందర్భంలో ఇతర మతాన్ని కూడా గౌరవిస్తామని తెలుపుకుంటూ ఈ స్వేరోస్ సంస్థ కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ ఇతర మతాలపైన రెచ్చగొట్టే విధంగా విద్వేషాలు కలిగించకుండా అన్ని మతాలను సమానంగా చూడాలని, అదే సందర్భంలో పరమత సహనాన్ని అందరూ పాటించాలని, మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిపైన దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా తెలుపుకుంటూ భారత్ మాతాకి జై. మన హిందూ ధర్మంగా ఒక జాతీయ అధ్యక్షుడైన బండి సంజయ్ గారి మీద ఇలా కర్రలతోటి ఒక గుండాలను తయారు చేసిన ఆ ప్రవీణ్ కుమార్ గారు ఏ ఆధారాలతోటి నీవు ఇలా ఈ మతాన్ని ఆ మతాన్ని రెచ్చగొడుతున్నా? బర్కత్పుర రాఘవేంద్ర స్వామి మఠంలో రాఘవేంద్ర స్వామి 426వ జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామివారికి అభిషేకాలు, పూజలు ఘనంగా చేశారు. పిల్లల పెద్దల కోలాటాలతో స్వామివారి ఊరేగింపును శోభాయమానంగా నిర్వహించారు. అనంతరం మరంలోని స్వామివారి రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర స్వామి మఠం మేనేజర్ అనంత పురాణిక్ మాట్లాడుతూ కలియుగ అవతార పురుషుడైన వెంకటేశ్వర స్వామి వరపుత్రుడు రాఘవేంద్ర స్వామి అని, కొలిచిన వారి కోరికలను కొంగు బంగారంగా నెరవేరుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాఘవేంద్ర స్వామి మఠం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రత్నం ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. पूज्याय राघवेंद्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे శ్రీ శ్రీ సుబుధేంద్ర తీర్థ శ్రీపాదుల వారి ఆజ్ఞానుసారము ఈరోజు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం బర్కత్పురలో రాఘవేంద్ర స్వామి వారి 426వ జయంతి ఉత్సవము ఘనంగా జరిగినది. ఈరోజు ఉదయం 5 గంటలకు నిర్మాల్య విసర్జనము, 8:30 నుంచి విశేష ఫల పంచామృతము, 10 గంటలకు రాఘవేంద్ర స్వామి ప్రత్యేక ఊరేగింపు, తర్వాత రథోత్సవము, 12 గంటలకు శ్రీ రాఘవేంద్రాచార్య మక్తల్ వారిచే పురాణ ప్రవచన మంగళము, 1 గంటకు హారతి జరుగుతున్నది. సాయంత్రము 5 గంటల నుంచి 6 గంటల వరకు కుమారి సమన మరియు కుమారమహి చిన్న పిల్లల రాఘవేంద్ర స్వామి భక్తి గీతాల ఆలాపన, 7 గంటలకు రథోత్సవము, రాత్రి 8:30కు స్వస్తివాచనము మహామంగళారతి జరుగును. దీనికి విశేషంగా మన రాఘవేంద్ర స్వామి మఠం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రొద్దం ప్రభాకర్ రావు గారు, అడ్వైజర్ అయినటువంటి గోపాల్ గారు మరియు దిడ్డి రాంబాబు గారు, విజేంద్రాచారు, రాజు షేట్ గారు మరియు అష్టోత్తర మండలి మఠం సిబ్బంది మరియు భక్తాదులు విశేషంగా దీంట్లో పాల్గొన్నారు. అంటే ప్రోగ్రామ్ షెడ్యూల్ చెప్పి సార్ రాఘవేంద్ర స్వామి తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెవెన్యూ కార్యాలయంలోని తహసీల్దార్, ఉప తహసీల్దార్, వీఆర్ఓ, వీఆర్ఏలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ కరోనా పరీక్షల్లో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు అవినీతి చేపను పట్టుకున్నారు. పాల్వంచ మండల పరిధిలోని పాండురంగాపురం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి కోటి అరుణ్ సాయి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే జూనియర్ అసిస్టెంట్ ఆనంద్ మోహన్ చక్రవర్తి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం 3,500 రూపాయలు లంచం అడగడంతో అరుణ్ సాయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు జూనియర్ అసిస్టెంట్ ఆనంద్ మోహన్ చక్రవర్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్ వీళ్ళ
తాత ఉన్న తండ్రి ఇద్దరు చనిపోయినారు. వీళ్ళకి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అవసరం ఉండే. ఫిబ్రవరి మంత్లో ఆన్లైన్లో మీ సేవలు అప్లై చేసుకోవడం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గురించి. దాని ప్రాసెస్ గురించి పాల్వంచ తహసీల్దార్ ఆఫీస్లో కన్సర్న్డ్ జూనియర్ అసిస్టెంట్ ఆనందమోహన్ చక్రవర్తి గారిని కలవడం జరిగింది. ఆయన ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ప్రాసెస్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేసి వర్క్ కంప్లీట్ చేయడానికి 3,500 రూపాయలు డిమాండ్ చేశాడు. ఆయన డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు. ఆయన ఏసీబీలో కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన ఈరోజు ట్రాప్ ప్లే చేశాము. ఈరోజు ఆ జూనియర్ అసిస్టెంట్ ఆనందమోహన్ చక్రవర్తి ఆయన డిమాండ్ చేసిన 3,500 రూపాయలు ఈరోజు మళ్ళీ డిమాండ్ చేసి యాక్సెప్ట్ చేసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఆయన దగ్గర నుండి యాక్సెప్ట్ చేసిన 3,500 రూపాయలు రికవర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత కెమికల్ టెస్ట్ కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఆయన అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తాం. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు ప్రయాణికులు వచ్చే ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా మూస్తాబాద్ మండలం తెర్లుమద్ది క్రాసింగ్ నుండి జిల్లాల వరకు రాష్ట్ర ప్రభుత్వం 12 కిలోమీటర్ల దూరం 24 కోట్లతో ఆర్ఎండ్బి ఆధ్వర్యంలో 2018లో నిర్మాణ పనులు చేపట్టింది. ఇప్పటి వరకు పనులు ఎక్కడికక్కడ అసంపూర్తిగా మిగిలిపోయాయి. తెర్లుమద్ది గ్రామం నుండి మూస్తాబాద్ క్రాస్ వరకు చేపట్టిన రహదారి పనుల్లో నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు వివరిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో వచ్చిపోయే వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా త్వరగా సంబంధిత నిర్మాణ పనులు పూర్తి చేయాలని వాహనదారులు కోరుతున్నారు. తిరుమతి నుంచి మేము ముస్తాబాద్కు క్రాసింగ్ నుంచి జిల్లాలకు పోయే రోడ్డు. తిరుమతి నుంచి ఇక్కడికి 3 కలవాట్లు ఏమైందని అడిగితే కరెంట్ వాళ్ళు అని అంటారు. కరెంట్ వాళ్ళ మరి వీళ్ళ తెలియదు. వచ్చేటానికి పోయటానికి బాగా ఇబ్బంది అవుతుంది. ఇది మాత్రం ఈ కలవాట్లు ఒకటి చేయమని చెప్పి కోరుతున్నాం. ఇది ప్రజల్లో ఉన్న అభద్రతా భావాన్ని తొలగించి భద్రతా భావాన్ని పెంపొందించడానికి మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కాటన్ సర్చ్ నిర్వహించామని శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి తెలిపారు. మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్సారీ రోడ్, ఓవైసీ హిల్స్ ప్రాంతం, ఇడ్లీ హోటల్ సమీపంలో రాజేంద్ర నగర్ ఏసీపీ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కాటన్ సర్చ్ నిర్వహించారు. ఈ కాటన్ సర్చ్ కు ముఖ్య అతిథిగా శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి పాల్గొన్న స్వయంగా ఇంటింటికి తిరిగారు. అనంతరం డీసీసీపీ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో భరోసా కల్పించడానికి ఈ కాటన్ సర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సర్చ్ లో 20 మంది రౌడీ షీటర్లు ఇంటికి వెళ్లి రౌడీ షీటర్ల వివరాలను డీసీపీ ప్రకాష్ రెడ్డి దగ్గర నుండి వివరాలు సేకరించారు. ఈ కాటన్ సర్చ్ లో భాగంగా సరైన పత్రాలు లేని 36 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 1 కారును మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. पुलिस के పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అన్సారీ రోడ్లో కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో ఏసీపీ రాజేంద్ర నగర్, ఇన్స్పెక్టర్ మైలార్దేవుపల్లి, 4 ఇన్స్పెక్టర్స్, 15 మంది సబ్ ఇన్స్పెక్టర్స్, 150 మంది పోలీస్ సిబ్బంది, సైబరాబాద్ ఏఆర్ పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. మొత్తం ఇక్కడ ఉన్న రౌడీ షీటర్స్ని 20 మందిని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళ ఇల్లులు కూడా చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా వెహికల్ చెకింగ్లో ఒక 20 వెహికల్స్ వరకు పట్టుకోవడం జరిగింది, డాక్యుమెంట్స్ అనేది. ఈ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ ద్వారా ప్రజల్లో ఒక భరోసా కల్పించడానికి చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో మధుర గీతాల సినీ సంగీత విభావరి కార్యక్రమాన్ని డాక్టర్ రాజమండ్రి సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాయని, గాయకులు పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ మాట్లాడుతూ కరోనా సమయంలో చాలా మంది ఇంటికే పరిమితమై మానసిక రుగ్మతలతో ఉన్న వారిని మనసును ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచడానికి ఇలాంటి విభావరి కళల ద్వారా వారికి ఉత్సాహం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు.
ప్రతి ఒక్కరూ కళల పట్ల గౌరవాన్ని పెంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాయని గాయకులు సుమశ్రీ, సుజాత, రమాదేవి, సురేష్, మురళీధర్ రావు, జగదీష్, రవికుమార్, మోహన్ పాల్గొన్నారు. ఒక క్షణం మా డాక్టర్ గారు స్పందిస్తారు. అందరికీ నమస్కారం అండి. అయితే ఈ కరోనా వల్ల ఒక సంవత్సరం పైగా కూడా మనం అందరూ చాలా దూరంగానే ఉన్నాము. అయితే మాకు ఈ మెడికల్ దీనివల్ల కూడా చాలా సేవా కార్యక్రమంలో అంతా కూడా చాలా బిజీ అయిపోయి ఇలాంటి కార్యక్రమానికి కూడా కొంచెం దూరం అయ్యేదని చెప్పాలి. అయితే దానికి కొంచెం సేద తీర్చినట్టుగా ఇలాంటి కార్యక్రమం ఒకటి చేయాలని చెప్పి మళ్ళీ మీ అందరినీ కలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయదలిచాము. అలాగే మీరందరూ కూడా ఇప్పటివరకు V3 ప్రేక్షకులకి నా నమస్కారం అండి. అయితే ఈరోజు త్యాగరాయ గాన సభలో జరుగుతున్న ప్రోగ్రాం అంటే ఇదివరకు కూడా చాలా ప్రోగ్రాలు నిర్వహించినా కూడా ఈ సంవత్సరం గ్యాప్లో ఈ కరోనా వల్ల సంవత్సరం గ్యాప్ వచ్చింది. అయితే ఇంకా చాలా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయంటే ఈ కరోనాకు సంబంధించినటువంటి ఈ ప్రేక్షకులందరూ కూడా లేదంటే జనాలందరూ కూడా ఇళ్లలోనే అలాగే ఉండి మానసికమైనటువంటి రుగ్మతలతో అలాగే ఇళ్లలోనే ఉండిపోయారు చాలామంది. వాళ్ళకి కొంచెం అంటే మనసుని ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ కళల ద్వారా వాళ్ళకి ఇంకా ఉత్సాహాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చింది. అయితే అలాగే నాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ గాయకులు గాయని ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సురభి వాణిదేవి, ఎల్లారెడ్డిగూడలో సంబరాలు చేసిన టీఆర్ఎస్ శ్రేణులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఆశలు గల్లంతయ్యాయి, పట్టుభద్రులు తగిన బుద్ధి చెప్పారన్న కిషోర్ వ్యాస్ బిలాల్. హుజూరాబాద్ లో మంత్రి ఈటల జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి సంబరాలు చేసిన టీఆర్ఎస్ శ్రేణులు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ రహదారి నిర్మాణంలో జాప్యం, పట్టించుకోని అధికారులు, వాహనదారుల ఇక్కట్లు. మైలార్దేవ్పల్లిలో పోలీసుల కాటన్ సర్చ్, పత్రాలు లేని 36 బైక్లు, 4 ఆటోలు, 1 కార్ సీజ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్కారం.